గుడ్ బై అంటే వాళ్ళ సైడ్ నుంచి మీకు ఏదో ఒక గుడ్ బై అయ్యో! ఉంటుంది కదా. అయ్యో ఎందుకు లేదండి. అంటే ఫస్ట్లీ ఆఫ్ కోర్స్ జడ్జెస్ గురించి మాట్లాడితే దేవర్ మంగ్లీ గారు, శ్వేతా మ్యామ్ గారు అంటే వాళ్ళు ఒక్కసారికి చిన్న అంటే ఆ సాడ్ ఫీలింగ్తో బాయ్ చెప్తూ, శ్వేతా మ్యామ్ గారేమో యువర్ మై ఫేవరెట్ కంటెస్టెంట్ అని అనడం, ఓ దాని తర్వాత రాహుల్ సిప్లిగంజ్ గారేమో యూనో యూ విల్ రాక్ అని అనడం, నెక్స్ట్ అనంత శ్రీరామ్ గారేమో నువ్వు ఎక్కడ పాడినా కూడా యూ విల్ గ్రో ఇన్ యువర్ లైఫ్ అని అనడం. ఇన్నున్నప్పుడు అక్కడే ఉండొచ్చు కదా. అంటే ఆఫ్ కోర్స్ ఐ హ్యావ్ టు సే బికాజ్ నేను పాడింది కూడా మహతి గారు, అండ్ మహతి ఈజ్ అ రియలీ గ్రేట్ సింగర్. ఈవెన్ ఐ అడ్మైర్ హర్, ఎవ్రీబడి ఐ అడ్మైర్. ఓకే, కానీ ఆఫ్ కోర్స్ ఆవిడ చాలా బాగా పాడారు. ఐ హ్యావ్ టు సే దాట్. ఓకే, మీరు కూడా చాలా బాగా పాడారు. మీ పాటతో మీరు కలిపిన పులిహోరతో అమ్మాయిలందరి మనసుల్లో అలా ఒక ప్లేస్ పెట్టేసుకున్నారనమాట. అయ్యో, అంటే ఫస్ట్లీ ఐ హ్యావ్ టు సే ఐఎమ్ రియలీ హ్యాపీ ఫర్ ఆల్ ద సపోర్ట్ అండ్ లవ్ ఫ్రమ్ దెమ్. ఓకే, నాకు చాలా ఆనందంగా ఉంది. అందుకని మెసేజ్లు వస్తున్నాయి అమ్మాయిల దగ్గర నుంచి. అయ్యా వస్తాయి. నా ఫ్యాన్ అన్న, డై హార్ట్ ఫ్యాన్. నా ప్రాబ్లం ఏంటంటే నేను పని వల్ల లేకపోతే వేరే ఇది ఉండదు. నేను యాక్చువల్గా అంతలా ఫోన్ వాడను నేను. ఓకే, సో ఏంటి అని అంటే నాకు అదే ఒక చిన్న బాధగా ఉంటుంది. ఏంటి అని అంటే అందరికీ మెసేజ్ చేయలేను, కానీ ఎవరైనా స్టోరీ పెడితే ఐ ఫీల్ రియలీ హ్యాపీ. నేను చూసే టైం ప్రతిసారి వాళ్ళ స్టోరీ పెట్టి నాకు చాలా ఆనందంగా ఉంటుంది. అనిపిస్తుందా? యా గర్ల్స్ ఎక్కువ పట్టించుకోరంట ఫోన్, కానీ వాళ్ళు పెడితే మాత్రం ఐ ఫీల్ హ్యాపీ. యూ ఫీల్ హ్యాపీ, వాళ్ళు పెడితే మీరు హ్యాపీ. చాలా హ్యాపీ. ఓకే, లెట్స్ స్టార్ట్ ఫ్రమ్ ద బిగినింగ్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, డన్ తప్పకుండా. సో ఈ సింగింగ్ అనేది ఫస్ట్ నుంచి మీ ప్యాషన్ ఆర్ ఇదే జాబా? చెప్పాలంటే నేను చిన్నప్పటి నుంచి నాకు పాడడం అంటే చాలా ఇష్టం. కానీ నేను 10వ తరగతిలో ఉన్నప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ సాంగ్స్. నేను పాటలు రాస్తూ ఉండేవాడిని. అండ్ నేను నా కాలేజ్ వైజాగ్ గాయత్రి కాలేజ్ నుంచి చేసినప్పుడు నేను తెలుగు పాటలు రాయడం, ఓకే, పాటలు ట్యూన్ చేయడం, కంపోజ్ చేయడం, ఓకే, అలా చేస్తూ దాని తర్వాత ఐ స్టార్టెడ్ గెట్టింగ్ హౌ బ్యూటిఫుల్ సాంగ్స్ క్యాన్ బి రిటన్. ఓకే, దాని తర్వాత అఫ్ కోర్స్ నాకు ఏ ప్రయర్ నాలెడ్జ్ లేదు హౌ టు మేక్ అ మ్యూజిక్ అసలు ఏంటి అనేది, కానీ ఐ జస్ట్ హ్యాడ్ అ ప్యాషన్ ఫర్ ఇట్. సో ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను ఒక సింగర్, సాంగ్ రైటర్, మ్యూజిక్ డైరెక్టర్ కానీ నా ఓన్ పోస్ట్ ప్రొడక్షన్ స్టూడియోలో నేను అండ్ మా ఇద్దరి ఫ్రెండ్స్ నీరజ అండ్ జయంత్, మేము ముగ్గురం కలిసి అలా స్టార్ట్ చేసి అలా చేస్తున్నాం దాంట్లో పనులు. ఫ్రమ్ ద స్క్రాచ్ ఇక్కడ వరకు బ్యూటిఫుల్ జర్నీ. ఐ వాజ్ అ లైట్ బాయ్, చెప్పాను కదండి. అమ్మ నాన్న ఏం చేస్తుంటారు? ఫస్ట్లీ అంటే నేను ఎవరికైనా ఫస్ట్లీ థ్యాంక్స్ చెప్పాలి అంటే మా అమ్మగారికి, నాన్నగారికి చెప్పాలి. ఓకే, బికాజ్ మా నాన్నగారు చిన్నప్పటి నుంచి హీ గేవ్ మీ అ లాట్ ఆఫ్ ఫ్రీడమ్. నాకు చాలా ఎక్కువ ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి ఆ నమ్మకం ఉంది నేను ఆ ఫ్రీడమ్ని తప్పుగా యూస్ చేయను అని. ఓకే, అండ్ దానివల్ల ఇట్ బికేమ్ అన్ ఇన్స్పిరేషన్ ఫర్ మీ. బికాజ్ మా నాన్నగారు ఆయనకు అన్ని సదుపాయాలు దొరకలేదు చిన్నప్పటి నుంచి. ఈ కేమ్ ఫ్రమ్ అ రియలీ పూర్ బ్యాక్గ్రౌండ్. ఓకే, ఉదయపూర్లో యాక్చువల్గా నేను పెరిగిందంతా. మా నాన్నగారికి ట్రాన్స్ఫర్ అయ్యి అక్కడ ఆర్కిటెక్చర్. ఓకే, సో మా నాన్నగారు చాలా కష్టపడ్డారు టు బికమ్ టుడే ఈజ్ వన్ ఆఫ్ ద ఫైనెస్ట్ ఆర్కిటెక్ట్స్ దట్ ఐ నో ఇన్ ఆల్ ఓవర్ ఉదయపూర్ అండ్ రాజస్థాన్. ఓకే, అండ్ సో ఆ హార్డ్ వర్క్ చూసి ఐ బికేమ్ మోటివేటెడ్ అండ్ ఇన్స్పిరేషనల్. ఓకే, అండ్ అట్ ద సేమ్ టైం మా అమ్మగారు అని చెప్పాలి. మా అమ్మగారు 19 ఏళ్ళకి పెళ్ళి అయిపోయింది ఆవిడకి. సో అక్కడ ఏంటి అని అంటే షిఫ్టింగ్ ఫ్రమ్ సౌత్ టు ద నార్త్. ఓకే, హిందీ అస్సలు రాదు ఆవిడకి. ఓకే, అసలు ఎలా అడ్జస్ట్ అవ్వాలి ఏంటి, కొత్త ప్రదేశం. అట్ ద సేమ్ టైం ఐ వాజ్ అక్కడ నన్ను ఇచ్చేయడం అది. ఆఫ్ కోర్స్ మై మామ్ హెస్ ఆల్వేస్ బీన్ ద గ్రేటెస్ట్ ఇన్స్పిరేషన్ టు మీ.